అనుదిన బైబుల్ ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము. మనము తిరిగి బాసాను మార్గమున వెళ్ళినప్పుడు బాసాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రేయలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లెనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాసాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించును. అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతమి చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురం ఒకటి లేదు. బాసానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలును గల దుర్గములు, అవియుగాక ప్రాకారము లేని పురములు అనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకుంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సిదోనీయులు హెర్మోనును సిరియోనని అందురు, అమోరీయులు దాన్ని సెనీరని అందురు. మైదానమందుల పురములన్నిటినీ బాసాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రేయి అను వాటి వరకు గిలాదు అంతటిని బాసానును పట్టుకొంటిమి. రెఫాయిలలో బాసాను రాజైన ఓగు మాత్రం మిగిలిను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనియుల రబ్బాలోనున్నది. దాని పొడుగు మనిషిని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకున్న దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగు రాజు దేశమైన బాసాను యావత్తును, గిలాదులో మిగిలిన దాన్ని అనగా రెఫాయిల దేశం అనబడిన బాసాను అంతటిని, అర్గోబు ప్రదేశం అంతటిని మనసే అర్ధగోత్రమునకి ఇచ్చితిని. మనసే కుమారుడైన ఈరు గెసురీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశం అంతటినీ పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయిరు బాసాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరియలకు గిలాదునిచ్చెను. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, ఎబ్బోకు నది వరకును, అమ్మోనియుల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును, యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇజ్రాయేలు ముందర నది దాటవలను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలను. తర్వాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూసితివి కదా. నీవు వెలుచున్న రాజ్యములన్నిటినీ యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే కాని నీవు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను.
మరియు యెహోవా నాతో ఇట్లెనును, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు. కానీ నీవు పిస్గా కొండ యొక్క కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయను. అప్పుడు మనము బెత్పాయేరు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి.